తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కార్తిక్ గారు, మీ మనిషి గురించి మీకు చెప్తున్నానని మరోలా అనుకోకండి. ఇప్పుడు తనున్న పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. తనని కంటికి రెప్పలా చూసుకుంటారని నాకు తెలుసు. అయినా సరే, ఒక స్నేహితుడిగా తనని జాగ్రత్తగా చూసుకోండని మాత్రం మీకు చెప్తున్నాను. భలేవారండి. మీరు మా భాను మీద కురిపించిన అభిమానాన్ని నేను కానీ మా ఇంట్లో వాళ్ళం కానీ ఎప్పటికీ మర్చిపోను. నేను మీకు మాటిస్తున్నాను, తనను ఎంత అపురూపంగా చూసుకుంటామో, తను కోలుకునేలాగా ఎంత తొందరగా ప్రయత్నిస్తామో మీరే చూస్తారుగా. ఇప్పుడు మీరు వెళ్తున్నా తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి. వెళ్ళొస్తాం రా సత్య. దాదా ఆడకూడదమ్మా, ఆడకూడదు. అమ్మా చెప్పు. కిట్టయ్య, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామమ్మా. భానుమతి కూడా బాగుంది. మేం ఊరికి బయలుదేరుతున్నాం. తనకు మెలకు వచ్చిందా? వాళ్ళతో మాట్లాడిందా? అందర్నీ గుర్తుపట్టిందమ్మా. తన కళ్ల ముందు ఎవరు కనిపిస్తే వాళ్లతో ఉన్న జ్ఞాపకాలన్నీ తనకు గుర్తొస్తున్నాయి. తన వాళ్ళందరూ ఇప్పుడు తన దగ్గరే ఉన్నారు. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. అందుకే మేం మన ఊరికొచ్చేస్తున్నాం. ఎలా వస్తున్నారు కిట్టయ్య? ఇంత దూరం కారు జర్నీ చేసుకుని రావద్దు. ఫ్లైట్లో వచ్చేయండి. కారు అక్కడే ఉంచు. ఇక్కడి నుంచి డ్రైవర్ని పంపించి తెప్పించుకుందాం. పర్వాలేదమ్మా. ఒక గమ్యం అనుకుని బయలుదేరాం. అది మన గమ్యం కాదు అని తెలిసింది. అందుకే ఈ దారిని వదిలి మన ఇంటి దగ్గరికి రావాలి. కారులోనే వస్తాం. ఉంటాను. ఏంటమ్మా, ఏమైంది? కిట్టయ్య మాటల్లో బాధ తెలుస్తోంది. తను ఊపిరి అనుకున్న రాధ కాదు, ఆ రూపంలో ఉన్న భానుమతి అని తెలిసేసరికి కిట్టయ్య తట్టుకోలేకపోతున్నాడు. భాను అక్కడ సంతోషంగానే ఉంది. కిట్టయ్య సత్య ఇంటికి బయలుదేరారు. వాళ్ళొస్తున్నారు. మంచి పని చేశారమ్మా. ఎంత కాదనుకున్నా వాళ్లకి మనకి ఏం సంబంధం ఉంటుంది? వాళ్ల మనిషిని వాళ్లకప్పగించేశారు. మన ఇంటికి రావాల్సిన వాళ్ళు వచ్చేస్తున్నారు. రాణి, నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటివి సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూస్తాం గానీ నిజ జీవితంలో జరుగుతుందంటే నమ్మశక్యంగా లేదు. అదే కదా సార్ అర్థం కావట్లేదు. వీళ్ళెక్కడో హైదరాబాద్లో ఉంటారు. ఆ అమ్మవారి పల్లె అనేది విశాఖపట్నం దరిదాపుల్లో ఉంది. అలాంటిది ఇక్కడ మనిషి అక్కడికి వెళ్ళడం ఏంటి? ఆ మనిషి ఆ ఊర్లో ఉండటం ఏంటి? అన్నయ్య, ఏంటమ్మా? దేని గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు? అమ్మా, నీకు సంగతి తెలియదు కదా. మన ఓనర్ గారు ఉన్నారు కదా, పార్థు గారు. ఆయన చెల్లి చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి బతికే ఉందట. అమ్మవారి పల్లె అనే ఊర్లోనే ఎన్ని రోజులు ఉందట. తను అక్కడే ఓ బిడ్డకి పురుడు కూడా పోసుకుందట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరిందట. దాదాపుగా 10 నెలల తర్వాత వాళ్ళ మనిషి వాళ్ళ ఇంటికి వచ్చిందని వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. అమ్మవారి పల్లెనా? తను ఇన్నాళ్ళు అక్కడుందా? అవునమ్మా. ఆ అమ్మవారి పల్లె గురించి ఇదివరకు కూడా మనం విన్నాము. అక్కడి నుంచి సీడ్స్ తీసుకురావాలని మన బాస్ కూడా చెప్పారు కదా. ఆ ఊర్లోనే ఇదంతా జరిగిందని అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. సార్, ఇది ఒకసారి చూడండి. అదేంటి, తన ఊరి పేరు అడిగి అలా వెళ్ళిపోతుంది?
అదేదో వాళ్ళ ఊరిలాగా. సార్, ఆ అమ్మాయిది చాలా సున్నితమైన మనసు. ఎవరికైనా చిన్న ఇబ్బంది వచ్చిందంటే తను తట్టుకోలేదు. అక్కడ 8 నెలలుండి తిరిగి తన వాళ్ళ దగ్గరికి చేరుకుంది అని మాట చెప్పాను కదా. బహుశా బాస్ సిస్టర్ గురించి ఆలోచిస్తూ అలా బాధగా వెళ్ళిపోయి ఉంటుంది. ఓ, ఇట్స్ ఓకే. ఎప్పటికీ ఈ వంశానికి వంశాంకురాన్ని మాత్రం ఇవ్వలేవు. నీ ప్రేమను గెలిపించుకొని వాళ్ల బాధకి కారణమవుతావో, నీ ప్రేమని చంపుకొని ఏ ఇంటికి దూరం అవుతావో నువ్వే నిర్ణయించుకో. ఏంటి డాక్టర్, అందరినీ పిలిచారు? భానుని రేపు డిశ్చార్జ్ చేస్తున్నాను, మీరింటికి తీసుకెళ్లొచ్చు. అమ్మయ్యా, ఈ మాట మీరెప్పుడంటారా అని మేమందరం ఎదురు చూస్తున్నామండి. నా కోడలికి మనవరాలికి మా ఇంట్లో గ్రాండ్ వెల్కమ్ పలకాలి. అవును తల్లి. ఏ ఇంటినైతే దేవాలయంలో చూసుకుంటూ ఏ ఇంటి గురించి అయితే అనుక్షణం పరితపించిందో ఆ ఇంటికి దాదాపు సంవత్సరం పాటు దూరం అయ్యింది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగి అడుగు పెట్టినప్పుడు తనకది ఒక పండగలా ఉండాలి. భాను నా ఇంట్లో మళ్ళీ నాతో అడుగుపెట్టే క్షణం గురించి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను. మేమిద్దరం కలిసి మళ్ళీ కుడికాలు లోపల పెట్టి మా పాపతో సహా మా ఇంట్లో అడుగు పెట్టాలని అందరం కోరుకుంటున్నాం. చూడండి, మీరందరూ తను తిరిగొచ్చిందని ఆనందంగా ఉన్నారు. కానీ తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అన్న విషయం మాత్రం మీరెవరూ పొరపాటును కూడా మర్చిపోకూడదు. తను బయటికి బాగానే కనిపిస్తుంది, అందరితోనూ సరదాగానే ఉంటుంది, అన్ని రకాలు తింటుంది, హెల్దీగా ఉన్నట్టే మీ కళ్ళ ముందు ఉంటుంది. కానీ మానసికంగా తను చాలా వీక్గా ఉంది. అందుకే తనని మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తనని బాధ పెట్టేలా కానీ, తను షాక్ అయ్యేలా కానీ, తను ఇబ్బంది పడేలాంటి ఏ విషయాలు తన దగ్గర మీరు ప్రస్తావన తీసుకురాకూడదు. అలాంటి సిచ్యువేషన్స్ ఏవి తనకి ఎదురు కాకూడదు. అలా ఏమాత్రం జరిగినా మళ్ళీ హెల్త్ పరంగా తను చాలా డిస్టర్బ్ అవుతుంది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మన ఊహకు కూడా అందవు. ఒక్కోసారి నాకు అర్థమైంది డాక్టర్. చెప్పాను కదా, నా పెళ్లి జరిగిందన్నమాట తనకన్నిటికన్నా పెద్ద షాక్ అవుతుంది. ఆ నిజాన్ని మేము దాచాలని నిర్ణయించుకున్నాము. నీలిమ కూడా మాకు సహకరిస్తుంది. తను ఎప్పట్లాగే ఒక ఫ్రెండ్లా మా ఇంట్లో ఉంటుంది తప్ప నేను తాళి కట్టిన మనిషిలా తను భాను ముందు ఎదురుపడతాం. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. గుడ్. మీరందరూ తనని ఇలాగే చూసుకుంటే ఒక 6 monthsలో మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఉన్న పరిస్థితులన్నీ తను అర్థం చేసుకుంటుంది, మెరుగైన రిజల్ట్ వస్తుంది. కానీ అప్పటి వరకు ఈ విషయం తనకి తెలియకూడదు. తను హ్యాపీగానే ఉన్నట్టు ఉండాలి, తను నార్మల్గానే ఉంది అని తను అనుకోవాలి. అందుకే తన దగ్గర ఇబ్బందిగా ఎవరూ ఉండొద్దు. ఎప్పటిలాగే క్లోజ్గా ఉండండి. వెళ్దాం పదండి.